కాంగ్రెస్ ఇచ్చినటువంటి రైతులకు బోనస్ అనేటువంటి ఆ మాట ఏదైతే ఉందో అది ఒక ప్లఫ్, అదొక బోగస్ మాట. మీరు ఇంకో అదనపు బోనస్ ఏమి ఇచ్చినట్టు రైతుల మీద లాఠీ చార్జ్ చేస్తారు. సర్కారు వచ్చిన 6 నెలలకే రైతుల యొక్క డిమాండ్ల మీద రైతులు సంఘటితమై ఎక్కడైనా కూర్చొని ఏదైనా ప్రభుత్వాన్ని అడుగుతున్నారంటే వాళ్ళ మీదకి ప్రమాణిస్తున్నారు. గతంలో ఎందుకో జరగలేదు, 9 నెలల కాలంలో ఎందుకో రైతులు మహిళలు నిలబడ్డాయి, గతంలో ఎందుకో ఎవరు కొరత రాలేదు, గతంలో ఎందుకో నీళ్లు లేక పంట లేకపోయిందనే వార్తలు రాలేదు, గతంలో విత్తనాలు లేక రైతులు ఆందోళన ఏదో కేసీఆర్ దీపంగానే ఇవన్నీ స్టార్ట్ అయితే ఇవన్నీ మీకు గొప్పతనాలు, మీ పనితీరు మీ గొప్పతనాలకు కారణమైంది సార్. ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రజలు? కాబట్టి ప్రజానికాన్ని అర్థం చేసుకోమని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే వీళ్ళు చేయడానికి వీళ్ళకు ఒక ప్రణాళిక లేక మరి పాలనా దక్షత ఉందా లేదా అనేది ప్రజలు తెలుసుకోవాలి. నేను ఆ మాట అన్నాను. నిజంగానే పాలనా దక్షత ఉందంటే దానికి సంబంధించిన అడుగుల వైపు లేవు. పాలనా దక్షత పొరబడిందా? ప్రజలు విశేషంగా ఆలోచనలు కోరుతా ఉన్నా. ఈ కారణాల చేతని వాళ్ళు ఏం చేయాలో పాల్గొక వాళ్ళ వైఫల్యాలు తెర మీదకి వచ్చినప్పుడల్లా ఈ అసలు సినిమా వచ్చే కంటే ముందు న్యూస్ రీలర్ వచ్చేది. ఎందుకంటే అట్లా న్యూస్ రీలర్ టైంలో కొన్ని లీకులు ఇవ్వడం, ఎప్పుడు బుద్ధి పుడితేప్పుడు ఒక అంశాన్ని తెర మీద తీసుకురావడం, కొద్ది రోజులు కాళేశ్వరంతో అనిపిస్తుంది. మొత్తం కాళేశ్వరం తెల్లారితే మొత్తం ఉంటే కాళేశ్వరం 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 ఇట్లయింది 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 ఇట్లయింది. ఇట్లంతా చూసిండాలా? నిన్న మన మెట్రో వాటర్ వర్క్స్ సంబంధించి కానీ హైదరాబాద్ నది ఇది మంచినీళ్ళ సమస్య మీద కానీ నిరంతర చర్చ జరిగినప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడినట్టు మీడియాలో వచ్చింది. ఏంటది? హైదరాబాద్ 2 జలాశయాలకు 7 టీఎంసీల నీళ్లను, ఉస్మాన్ సాగర్ కు హిమాయత్ సాగర్ కు 7 టీఎంసీల నీళ్లను మల్లన్న సాగర్ ద్వారా తీసుకురావాలి, త్వరగా ఈ పనులు కూడా చేపట్టాలని వెంటనే దానికి సంబంధించిన ప్రతిపాదనని రెడీ చేయాలని అధికారులను ప్రమాణించినట్టు వార్తలు వచ్చింది. ఈ నిలకడ లేని కొత్తన లేని ముందుకు వ్యవహారం ఎక్కడ దాకా వస్తుందంటే పోయిన ప్రభుత్వం మీద కక్ష తీసుకున్నట్టు మాట్లాడడం, పోయిన ప్రభుత్వాన్ని బదనాం చేయడం అనేటువంటి ఒక దుద్ద తప్ప ఒక కన్సిస్టెన్సీ ఉంటే పాలకులు తొందరపడకుండా ముందు దాన్ని ఆకలింపు చేసుకొని అర్థం చేసుకొని ఎట్లా పరిష్కారం చేయాలి ఏం చేయాలని మాట్లాడతారు. ఎవరైనా కానీ చేసింది ఏంటి? రాగానే కాళేశ్వరం మీద పెద్ద మేము బాంబే చేసినాము, ఇక కేసీఆర్ ప్రశ్న పోయింది, ఇక కేసీఆర్ అనేది చెల్లనే తీసుకోవాలని చెప్పి పెద్దగా ఏదో లాస్ చేసినామనుకుంటున్నాం. మరి కాళేశ్వరం విఫల ప్రాజెక్ట్ అయితే మల్లన్న సాగర్ నీళ్ళు ఎక్కిస్తాం, మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ నీళ్ళు ఎక్కిస్తాం. సింపుల్ లాజ్. అదే కాళేశ్వరం నీళ్ళు అందిస్తున్నాయి కదా హైదరాబాద్ ప్రజలకు. మేము అలా చెప్తుంటే మీరు చులకన చేసి మాట్లాడితే కదా. మరి మీరు మాట్లాడేది కాళేశ్వరం నీళ్ళు మల్లన్న సాగర్ ద్వారా ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ తీసుకురావాలని నిర్ణయానికి వస్తున్నారు కదా. అంటే మీరు కాళేశ్వరం మీద మాట్లాడింది ఇది ఒక్కటే దృష్టాంతం కాదు, 100 దృష్టాంతాలు ఉన్నాయి. మీరు మాట్లాడింది అవగాహన లేని కేవలం రాజకీయ బుద్ధతో గత ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి మాట్లాడినటువంటిది అందరికీ తెలుసు. ఇక నిత్యం మాట్లాడుకుంటూ పోతున్నారు. కాబట్టి ఈరోజు కొంతకాలం కాళేశ్వరం, కొంతకాలం మరొకటి, మధ్యలో సర్కస్ లో జోకర్ లాగా బుద్ధి ఉన్నప్పుడల్లా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది తెర మీద తీసుకురావాలి. దీని మీద అధికారికంగా ఈ రోజు వరకు ఏ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ అధికారికంగా దీని మీద ఈ రోజు వరకు ఒక ప్రకటన చేయాలి. అధికారికంగా వివరాలతో. కానీ వాళ్ళు మాట్లాడకుండా లీకులు ఇచ్చి ఆ లీకులను ప్రచారంలో పెట్టి లీకుల ద్వారానే పలానా వల్ల పాత్ర ఉందని చెప్పేయడం, అది ఎక్కడ దాకా పోయిందంటే చట్ట పరిధిలో ఎప్పుడైనా సరే మనకు ఉండేటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వంలో, రాజ్యాంగబద్ధ ప్రభుత్వాలలో మనకుండే నేర స్మృతిలో విచారణ జరిగేటువంటి ప్రొసీజర్లో ఆయా నేరాలు ఏ చట్ట పరిధిలో వస్తే ఆ చట్ట పరిధిలో దానికి సంబంధించినటువంటి విచారణ ప్రొసీజర్ ఉంటుంది.
అది ఆ వ్యవస్థలు చేయాల్సిన పని చేస్తాయి. నిజంగానే మెటీరియల్ ఉంటే దాని ప్రకారం చట్టపరంగా ఎవరైనా అమలు చేసుకోవచ్చు. దానికి క్రైమ్ సిరీస్ లాగా లేకుంటే వెబ్ సిరీస్ లాగా దినామంత సీరియల్ ఇచ్చినట్టు లీకులు ఇచ్చి దీని మీద ఏదో పెద్ద సాధించిన ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడం అనేది ఇప్పుడు కాదు. ప్రతి సందర్భంలో వాళ్ళ వైఫల్యాలు తెర మీదకి వస్తున్నప్పుడల్లా ఒక లీక్ ద్వారా దాని చుట్టే కథనాలన్నీ దాని మీద చర్చ జరిగేట్టు చేసి ప్రజల దృష్టి మరల్చేటువంటి ఒక గొప్ప ప్రయత్నం వాళ్ళు చేస్తున్నటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఎప్పుడు కూడా ఎవరైనా సరే అభియోగాలు ఓపబడిన వాళ్ళు లేదా అభియోగాల కారణంగా కస్టడీలో ఉండేటువంటి వాళ్ళు ఏదైనా స్టేట్మెంట్ ఇస్తే కన్ఫెషన్ స్టేట్మెంట్ అంటారు. లీగల్గా ఒప్పుకోవడం అంటారు కన్ఫెషన్. సాధారణ కన్ఫెషన్ ఏది కూడా చట్ట పరిధిలో అంగీకరింపబడదు. జనరల్ కన్ఫెషన్ ఎనీ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఎనీ కన్ఫెషన్ మేడ్ టు పోలీస్ ఆఫీసర్ ఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఈజ్ నాట్ అడ్మిసిబుల్ ఇన్ ఎవిడెన్స్ అనేటువంటిది జనరల్ ప్రిన్సిపల్. దానికి ఫాలో అప్ ఏముండాలి అంటే కన్ఫెషన్ మస్ట్ లీడ్ టు ఏ రికవరీ ఆఫ్ ఏ న్యూ ఫ్యాక్ట్, ఏ ఫ్రెష్ ఫ్యాక్ట్. అది ఎవిడెన్స్ యాక్ట్ చెప్తుంది. చెప్పేది కోర్టు జరిగింది సరే, ఏ లెవెల్ జరిగిందా జరగలేదా తర్వాత విషయం. జరిగింది ఏ లెవెల్ జరిగింది, ఏ ఉత్తర్వుల ద్వారా జరిగింది, ఏ ఆర్డర్ల ద్వారా జరిగింది, ఏ నిబంధనల జరిగింది, ఇవన్నీ కాలగమనంలో రుజువు కావాల్సిన అంశాలు తెలియదు.